కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మీరు న్యూ ఇయర్ ఎలా జరుపుకుంటున్నారండి? రెండు 2025 చాలా చాలా ఘనంగా చేసుకోవాలి. ఎందుకంటే అండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలానే నారా లోకేష్ గారు అని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చాలా అభివృద్ధిలో చాలా ముందంజలో నడుస్తుంది మన ఆంధ్రప్రదేశ్. అలానే రోడ్లే కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి జాబులు రావడం కానీ, కంపెనీలు రావడం కానీ చాలా చక్కగా ఈ కూటమి ప్రభుత్వం అయితే చాలా చక్కగా బాగా తీసుకెళ్తుంది. దాని మీద ఇప్పుడు 2025 అయిపోయింది, 2026 న్యూ ఇయర్ అయితే చాలా గ్రాండ్ గా అయితే మేము ఒక్కడమే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా గ్రాండ్ గా అయితే చేసుకోబోతారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పెట్టారు. ఆ సూపర్ 6 అన్నది చాలా సూపర్ గా బాగా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ నాయకుడైనా సరే, ఇప్పుడు వీళ్ళు ముగ్గురే కాదు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే కాదండి, కూటమిలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఎంపీ కూడా చాలా చక్కగా వాళ్ళకి ఇచ్చిన విధి విధానాలు, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకి ఇచ్చిన శాఖలన్నింటినీ కూడా చాలా ఆంధ్రప్రదేశ్ చాలా ముందుగా తీసుకెళ్తున్నారు. మన ఆంధ్రాకి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవారు. కానీ ఈ రోజు నాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కదా, ఆయన ఎప్పుడు సీఎం గా ఉన్నా కూడా మన పక్క దేశాల నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించే ఆయనది చాలా బాగుంటది. ఆయన పరిపాలన అన్నది చంద్రబాబు నాయుడు గారిది. ఇలాగే కూడా 2025లో కూడా చాలా చక్కగా చేశారు. 2026లో కూడా ఇంకా చాలా బాగా చేస్తారని చెప్పేసి ఈ 25ని 26లో కూడా మేము చాలా గ్రాండ్ గా అయితే చేసుకున్నాం. ప్రజలందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది అంతా మీకు ఎలా ఉంది? అంటే ఇప్పుడు అనేక రకాల సంక్షేమ పథకాలు ఇచ్చారు, సూపర్ 6 ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? అంత మంచిగానే ఉంది. బానే ఉందా? తల్లికి వందనం ఇద్దరికే వచ్చింది. సూపర్ 6 పారపరం బాగుంది. రోడ్లు కానీ టూరిస్ట్ కూడా బాగా పెరిగిందండి సంవత్సరం. అన్ని రోడ్లు కానీ, వారికి కానీ, అరకు సిటీ కానీ, జనం రావడం మాత్రం హోటల్ ఏ ఖాళీ లేవు. సూపర్ గా ఉంది పరిపాలన మాత్రం. రోడ్లు కానీ ఏమైనా సరే సూపర్ 6 సూపర్ పారపరం బాగుంది. బస్ కానీ, ఫ్రీ బస్ కానీ అన్ని బాగా ఉన్నాయి. పెన్షన్ కానీ ఫస్ట్ తారీఖులో పడిపోతుంది పెన్షన్. డబుల్ ఇంజిన్ పరికరం మాత్రం సూపర్ గా ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు, తర్వాత మన పవన్ కళ్యాణ్ సపోర్టు, తర్వాత లోకేష్ మాత్రం ఐటీ రంగంలో మాత్రం సూపర్. వైజాగ్ మాత్రం గూగుల్ కంపెనీ కానీ ఈ కంపెనీలు రావడం వల్ల మన వైజాగ్ ఎప్పటికైనా సరే మంచి డెవలప్మెంట్ ఉంది, బాగుంటది. అది కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే 18 నెలలు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? బానే ఉందా? మరి ఉచిత బస్సు, సూపర్ 6 అన్నారు, అది ఉంది. వచ్చాయా? మరి వచ్చాయి. పెన్షన్ అవుతుందా? కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి చాలా పథకాలు తీసుకొచ్చింది, సూపర్ 6 అమలు చేసింది. ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. అన్ని రకాలుగా ప్రభుత్వం వాళ్ళకు అన్ని బాగానే చేస్తున్నారు. ప్రభుత్వం వరకు చేయవలసినవి అన్ని చేస్తున్నారు. చేయవలసినవి అంటూ ఇంకేమున్నాయంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ 6 పథకాలు అన్నీ అందాయా? పర్లేదు, బాగానే ఉంది. పర్లేదు, భోజనం కూడా బాగానే ఉంది. పర్వాలేదు. 5 రూపాయలకి అంటే ఆలోపదారు ఎక్స్ట్రా టోకెన్ తీసుకుంటారు, దాన్ని బట్టి తినేసారు చాలా మంది. పర్లేదు. మరి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? అది ఒక రకంగా బెటరే, కానీ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విషయం ఉంది కదా. కొంతకి అన్కంఫర్టబుల్గా ఉంది, కొంత కంఫర్ట్గా ఉంది. దాన్ని బట్టి దాంతో జనాలు ఫ్రీ బస్ అని చెప్పేసి వాళ్ళు కూడా దండదంగా ఎక్కేస్తున్నారు. వాళ్ళు కూడా ఆలోచించుకొని అవసరం ఎక్కితే బాగుంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలని అమలు చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? అన్ని పథకాలు అందుతున్నాయా? నిజమే. అన్న క్యాంటీన్ అయితే బాగా యూజ్ అవుతుంది. అంటే మధ్యాహ్నం పూట ఒక పూటకి బాక్స్ లేకుండా వచ్చేస్తుంది కదా. బయట తినాలంటే 50 రూపాయలు లీస్ట్గా. గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? ప్రజెంట్ అయితే బాగానే చేస్తున్నారు. నెక్స్ట్ టైం కూడా ఇలా రావాలండి. ఎందుకంటే 5 ఏళ్ళు ఒకరికి ఉండడం వల్ల కంటిన్యూస్గా వాళ్ళని 10 ఏళ్ళు ఇస్తాం అనుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు ఈడు, మళ్ళీ 5 ఏళ్ళు జగన్ వచ్చాడు అనుకోండి, మళ్ళీ చేసినవన్నీ ఆపేసి మళ్ళీ ఇటు వస్తుంది. ఇప్పుడు వచ్చాక మళ్ళీ వైజాగ్ వస్తుంది, క్యాపిటల్ అంటుంది. అవన్నీ ఆగిపోతాయి. మనసమే కదా, వేస్టే కదా. సో ఎవరికి ఇచ్చినా 10 ఏళ్ళు ఇచ్చారనుకోండి, కంటిన్యూస్గా వెళ్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేశారు. అంటే ఈ సూపర్ 6 అమలు చేసిన తర్వాత పథకాలన్నీ మీకు అందాయా? పెన్షన్ దాంట్లో అర్హుడినండి, నాకు వస్తుంది. ఆల్మోస్ట్ సూపర్ 6 పథకాలలో ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ మాకు అందుతున్నాయి, బాగానే ఉందండి. డోక్రా రుణాలు కూడా మా మిస్సెస్కి వచ్చింది. కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? చంద్రబాబు పరిపాలన బాగుందా? సూపర్ 6 పథకాలన్నీ అందుతున్నాయా? మరి అంతనే పెన్షన్లు అన్నీ బాగున్నాయండి. 2029 ఎన్నికల్లో నేనే అధికారంలోకి వస్తాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మళ్ళీ వస్తారంటారా? రారు అన్ని అతనికంటే ఎక్కువ ఇస్తాడు కదా. అతను వచ్చే ప్రసక్తి లేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి మళ్ళీ కూటమి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? ప్రభుత్వం బాగానే ఉంది, బాగా నడిపిస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు అందరూ ఎక్కువ
ఎక్కడ మాట్లాడుకుంటే భయం కొట్టించేస్తారు భయభ్రాంతులు చెందిపోయారు ప్రజలంతా. అన్నగారు పెట్టింది ఫ్రీజ్ నెంబర్ ఉందా, అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేశారు, అక్కడి నుంచి చేయడం మానేసి. అందువల్ల చాలా మంది బాధపడ్డారు. అతను అన్న క్యాంటీన్ ఆయన అలాగే పెట్టలేదు. ఈ ఎమ్మెల్యేల వల్ల దెబ్బతిన్నాడు అతను. ప్రధానంగా ఓడిపోవడం కారణం అంటే ఈ భూములు అవి ఉన్నాయి కదా, ఆ బొమ్మలు లాని అతని పెట్టడం, అది రాజముద్ర ఉండాలి కదా, మన అశోక చక్రం ముద్ర అది ఉండాలన్నమాట. ఆ పెట్టడం వల్ల కొంతమంది అమ్మ ఈ భూములు ఆగించుకుంటాడేమో. అప్పుడు ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్ అంతా పేదవాళ్ళ దగ్గర ఉన్న బంజరు భూములన్నీ పట్టాలు, చిన్న చిన్న పట్టాలు ఉన్నాయి, అయినా లాగేసుకొని మరి భూమి అంతా ఎవరికి అమ్మేసుకుంటో తెలియదు. చాలా మంది పేద ప్రజలు అన్ని జాతుల వారు బాధపడ్డారు.